రూపాయలు ఖర్చు పెడితే 30 రాస్తారు. 100 రూపాయలు ఖర్చు అయితే 200 బిల్లు చూపిస్తారు. 1000 రూపాయలు అయిన కాడ 3000 రాసే పనిమంతులు కూడా ఉంటారు. బగ్గ పైసలు ఉన్నోళ్ళ కాడ కంపెనీల లెక్కలు చూసే కొందరు ఇకమతులు గిట్లుంటాయి. అయ్యే ఖర్చుకు చూపించే ఖర్చుకు సంబంధమే ఉండదు. ఎక్కువ బిల్లులు రాపిచ్చి మిలిగిన పైకమంతా జేబులో నింపుకుంటారు. కానీ గిడ మాత్రం మొత్తం రివర్స్ ఉంటుందిలో. పెట్టేది వేలల్లా, చెప్పేది పదులల్లా. అయితే చికెన్ బిర్యానీ 150, మటన్ బిర్యానీ 180, పప్పన్నం 80, నాస్టా 30, నీళ్ళ బాటిల్ 20, ఛాయ సమోసా 15. ఈ రేట్లు మనకు కాదుల్లో, ఎలక్షన్ల నిలబడ్డ లీడర్లకు. ఇంతకంటే ఏకైనా ఎక్కువ పెట్టినా ఒప్పుకోమని ఎన్నికల సంఘం రేట్లు ఫిక్స్ చేసిందన్నట్టు. రూల్స్ ప్రకారం ఒక్క క్యాండిడేట్ 95 లక్షలే ఖర్చు పెట్టాలి. మరి హీగేముంది, మనోళ్ళు చికెన్ బిర్యానీ 100 రూపాయలే, నాస్టా 10 రూపాయలే, ఛాయ 3 రూపాయలే అని దొంగ లెక్కలు చూపిస్తారా? సేల్ గట్ల నడవదని దేనికెంతో మొదలే ఫైనల్ చేస్తారు ఈసీ ఆఫీసర్లు. మీటింగ్ కోసం మందిని తీసుకుపోతానికి కార్లు బస్సులు పెడితే రోజుకు 4000కెళ్ళి 6000, ఫంక్షన్ హాల్ బుక్ చేస్తే 15000. జెండాలు, టోపీలు, బ్యానర్లు, మైకులు, బండ్ల పెట్రోలు, యార్డ్లు దేనికెంత అయిందో పక్కా లెక్కలు ఇయ్యాలి. నామినేషన్ వేసిన కాంచి ప్రచారం వచ్చేదాకా ఏడెంత ఖర్చు పెట్టింది ఈసీకి లెక్క చెప్పాలనేది రూలు. అనొద్దు గానీ ఇదంతా ఉత్త కాగితాల మీదనే. ఇవాళ రేపు 95 లక్షలతో ఎలక్షన్ ఓడుస్తుందా? నామినేషన్ వేసిన నాడే 1 కోటి ఖర్చు పెడతారు. ఏంట తిరుగు అంటే ఉత్తగానే తిరుగుతారా? బీర్లు తాగేటోళ్లకు బీర్లు, మందు తాగేటోళ్లకు మందు. మీటింగ్ వస్తే 500, ఓటేస్తానికి 2000. కుల సంఘాలు, యూత్ పౌరులు, మహిళా సంఘాలకు చదివించే కట్నాలు అలాగు. 50 కోట్లు ఉంటే గాని పార్టీలు టికెట్లు అని లీడర్లు నిలబడని జమానా. ఈ ముచ్చట ఓటక్కురాని పౌరులకు కూడా తెలుసు గానీ అంతో పద్ధతి మీదకి వెళ్ళి నడుస్తుంది, రూల్స్ ఫాలో అవుతున్నట్టుగానే. అల్కగా చెప్పాలంటే ఈసీకి మనోళ్ళు చూపించే లెక్క, మనం వేసే నోటా ఓట్ లెక్క రెండు ఒక్కటే.